సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఎన్నికలకు ముందు హుస్నాబాద్కు పాదయాత్రగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని, ఈ ప్రాంతం కరీంనగర్లో ఉండడమే న్యాయమైందని అన్నారని బీజేపీ నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లా నుండి తీసివేసి కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూక్యా సంపత్ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు మెల్దండి రాజేంద్ర ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు పాలవేణి శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, నార్లపురం సత్యం, బొమ్మగాని జగన్నాథం, కన్నె శంకర్, వెల్దండి సత్యనారాయణ, ఇటిగల కుమారస్వామి, భైరి అరుణ్, బూత్ అధ్యక్షులు పుట్ట కొమరయ్య, ఇస్లావత్ తిరుపతి, ప్రశాంత్, సందీప్, బాలరాజు, రాంప్రసాద్, బొల్లి సుధాకర్, టౌన్ నాయకులు భూశంకర్, ప్రశాంత్, బోగా మహేష్, ఫోలోజ్ రవీందర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఎన్నికల సందర్భంలో విచ్చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుస్నాబాద్ పట్టణంలోని అక్కనేపేట చౌరస్తాలోని అంబేద్కర్ సాక్షిగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతం కరీంనగర్లో ఉండడమే న్యాయం, ఈ ప్రాంతాన్ని సిద్దిపేటలో అన్యాయంగా కలిపారు, ఈ ప్రాంతాన్ని తిరిగి మేము అధికారంలోకి వస్తే తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలిపి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ అయినటువంటి కరీంనగర్లో తప్పకుండా విలీనం చేస్తామని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా, ఈ చౌరస్తా సాక్షిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు హుస్నాబాద్ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ముఖ్య సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో అక్కనేపేట చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మాటలను హామీని నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఇవాళ హుస్నాబాద్లో అంబేద్కర్ సాక్షిగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ చౌరస్తాలో ఇచ్చినటువంటి మాట ఏమైంది? మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా కానీ ఇప్పటివరకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ హుస్నాబాద్ ప్రాంత యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష దాన్ని మీరు నెరవేర్చాలని చెప్పేసి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. హుస్నాబాద్ ప్రాంత కరీంనగర్లో విలీనం చేయాలని చెప్పేసి